ఇది యాక్చువల్గా అంటే ఇనీషియల్గా ఈ ఫీజు రియంబర్స్మెంట్ అన్న స్కీము రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నాయి. అంటే ఒక సామాన్యుడికి కూడా ఇంజనీరింగ్ విద్యని అందించాలి, తద్వారా వాళ్ళ యొక్క ఫ్యామిలీ యొక్క ఎకనామికల్ కండిషన్ మెరుగుపడుతుంది, ఈ విధంగా దేశం పురోగతి చెందుతుందన్న ఉద్దేశంతో ఇది చాలా మంచి ఉద్దేశంతో వచ్చినటువంటి పథకాలు ఇవన్నీ కూడా. ఫీజు రియంబర్స్మెంట్ అనేవి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు, అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. డెఫినెట్గా ఇది మంచి ఉద్దేశమే. ఎందుకంటే నార్మల్ పీపుల్ అందరికీ కూడా అన్ని రకాల సీట్లు ఉండే కాదు, అందుబాటులో ఉండే కాదు. అలా కొత్తగా ఫీజు రియంబర్స్మెంట్ రావడం ద్వారా చాలామంది విద్యార్థులు ఉద్దేశం చాలా మంచిదండి. అలా రావడం ద్వారా చాలామంది విద్యార్థులు చదువుకున్నారు కష్టపడి, వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద విదేశాలు వెళ్ళారు, సంపాదించుకున్నారు, సెటిల్ అయ్యారు, అంతా పర్ఫెక్ట్గా ఉందండి. ఇది స్టార్టింగ్లో అలా జరిగేదండి. ఇప్పుడు ఏమైందంటే రాను రాను ఈ యొక్క ఇంజనీరింగ్లో ఈ యొక్క కాలేజెస్లో ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు ఏదైతే ఉందో దాన్ని ఫిక్స్ చేస్తారండి. ఎంతని ₹1,00,000 1,50,000 ఫీజు ఫిక్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు. చేసి కాలేజీల మీద ఇంపోజ్ చేస్తున్నారు. ఏమని, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఫీజు ఇంతే తీసుకోవాలి, ఇంతకంటే ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే మేము ఇస్తున్నాం. గవర్నమెంట్ వీడేమంటున్నాడు కాలేజీ వాడు, సార్ మీరు ఇచ్చి లక్షన్నరకి ఎల్కేజీకే ఫీజు రాదు కదా, ఇంత పెద్ద కాలేజీ కట్టుకుని లక్షన్నరకి నేను ఎలా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వగలను? ఒకవేళ డబ్బులు కానీ నన్ను పెంచుకుని వెసులుబాటు నాకు ఇచ్చినట్లయితే నేను మీకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తానని చెప్పేసి వాడు చెప్తాడు. వీళ్ళు ఏమంటారు, గవర్నమెంట్ లేదు 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 నువ్వు మళ్ళీ సగం డబ్బులు స్టూడెంట్ దగ్గర కట్టించుకుంటే నేను ఫ్రీగా ఇచ్చానని చెప్పి నన్ను అనరు, పొలిటికల్గా నాకు ఇబ్బంది, ఇది ఫీజు ఇంకెంతకంటే పెంచను, నువ్వు సస్తావో లేదు 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 నువ్వు మాత్రం అంతకే ఫీజు కట్టించుకో, ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఆ డబ్బులకే అని చెప్పి గవర్నమెంట్ చెప్పుద్ది.